మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు రాష్ట్ర నలుమూలల నుంచి వినతులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలతో వచ్చిన వారందరి నుంచి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అర్జీలు స్వీకరించారు. పెంచపాడు క్లస్టర్లో డీఆర్డీఏ అవుట్సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మీదేవి నిబంధనలకు విరుద్ధంగా వైసీపీకి మద్దతుగా పనిచేస్తున్నారని, ఆమెపై విచారణ జరిపి బాధ్యతల నుంచి తొలగించాలని అన్నమయ్య జిల్లాకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉన్న తన స్థలాన్ని మేక శ్రీనివాసరావు అనే వ్యక్తి తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి రిజిస్టర్ చేసుకున్నారని, అన్ని ఆధారాలతో అతనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని బాపట్ల జిల్లాకు చెందిన మారుతి రామగోపాల్ ఫిర్యాదు చేశారు. వీరితో పాటు పెన్షను, రేషను, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై పలువురు వినతులు ఇచ్చారు. మా మురిడి గ్రామంలో సమస్య ఏమిటంటే 9 ఎకరాల 56 సెంట్లు కర్ణాటక వాళ్ళు వచ్చి ఇక్కడ బస్వి కుటుంబాలను బెదిరిస్తూ ఆ ఆస్తిని తన స్వాధీనం చేసుకోవాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. విఆర్ఓ కానీ ఎంఆర్ఓ మరి డిప్యూటీ తహసీల్దార్ మెయిన్ డిప్యూటీ తహసీల్దారు మాకు సహకరించడం లేదు. కర్ణాటక వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నారు. ఆ భూమి 1928లో కణేకల్ బసివి దుర్గమ్మ వాళ్ళ తండ్రిది సంజీవప్పుది. ఆ భూమి సంజీవప్పు భూమి కూతురుకు రావాలి కానీ కర్ణాటక వాళ్ళకి ఏం సంబంధం అని మేము ప్రశ్నిస్తున్నాము. రికార్డు ప్రకారం చూసి చేయమంటే కూడా మాకు ఏ విధంగా సహకరించడం లేదు. వాళ్ళపై ప్రభుత్వం వారు తగు చర్య తీసుకోవాలని కోరుచున్నాము.